ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఎన్విఎస్ కుకింగ్ ఛానల్. కొన్ని పర్సనల్ ప్రాబ్లం వల్ల వీడియోలు తీయలేకపోయానండి. ఇప్పుడు మళ్ళీ వీడియోలు కంటిన్యూషన్ చేస్తానండి మన ఛానల్లో. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ మటన్ కర్రీ అండి. తయారీ విధానం చూసేయండి. హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి. హాఫ్ కిలో మటన్ తీసుకున్నా కాబట్టి మామిడికాయ కూడా హాఫ్ వేస్తున్నాను. ఫుల్ వేసుకుంటే ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇది మామిడికాయ పెద్ద సైజు మామిడికాయ అండి, చాలా పుల్లగా ఉంది. మనం హాఫ్ కిలో మటనే కాబట్టి హాఫ్ వేసుకుంటున్నాను. పెద్ద సైజు పీసెస్ వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు మరీ చిన్న కట్ చేసుకోవద్దు, ఈ సైజు మీడియం సైజు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని వేయించుకొని మసాలా తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న కప్పు ధనియాలు, ఇప్పుడు ఒక చిన్న కప్పు వెండి కొబ్బరి, ఫస్ట్ కొంచెం ఇవి దూరగా వేగిన తర్వాత ఒక 3 ఇంచులు దాల్చిన చెక్క, కొంచెం ఒక 7-8 లవంగ, ఒక 4-5 ఇలాచి, కొంచెం సాజీరా. ఇప్పుడు వీటిని మనం దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి దూరగా వేగినాయండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మసాలా మిక్సీ పట్టుకోవడం అయిపోయిందని ఇప్పుడు మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 6 పావుల నూనె పోసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసేసుకుందాం. ఉల్లిగడ్డని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలండి. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి వేద్దామండి. ఫ్రెష్గా నూరి పెట్టిన 2 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, ఇప్పుడు కొంచెం పుదీనా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఇప్పుడు దీంట్లో మటన్ వేసేసుకుందామండి. అల్లం ఎల్లిగడ్డలో మంచిగా ఉడకాలండి. ఉడికితే అప్పుడే మటన్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుందామండి. 2 చెంచాల ఉప్పు, 2 చెంచాలన్నర కారం వేసుకున్నానండి. ఎందుకంటే దీంట్లో మామిడికాయ వేస్తున్నాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువనే ఉండాలి. ఇప్పుడు కొద్దిసేపు ఉప్పు కారంలో ఉడకనిద్దాం. ఉప్పు కారంలో మంచిగా ఉడికిందండి. ఆయిల్ కూడా ఇట్లా మంచిగా తేలాలి, అప్పుడే ఉప్పు కారంలో మంచిగా ఉడికినట్టు.
ఇప్పుడు దీంట్లో హీట్ వాటర్ వేసుకోవాలి, అప్పుడే మటన్ అనేది తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు 70% ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. మటన్ అనేది 70% ఉడికిందండి. 70% ఉడికిన తర్వాతనే ఈ మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వేసుకోవాలి. దాంట్లో మొత్తం ఉడికిపోయేటట్టు చేసుకోవద్దు, చిన్నగా. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకేసారి గుమ్మరించుకుంటే ముఖం పైన చిల్లుతుంది. ఎప్పుడైనా మామిడికాయ ముక్కలు అనేది 70% ఉడికిన తర్వాతనే వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక 25% ఉడకాలి. ఆ తర్వాత మనం మసాలా మిశ్రమం వేసేసుకుందాం. వేసుకుంటే అప్పుడే పర్ఫెక్ట్గా మటన్ అనేది తయారవుతుంది మనకి. మటన్లో మామిడికాయ ముక్కలు మంచిగా మగ్గినాయండి. ఇప్పుడు ముక్కకు అనేది మంచి పులుపు అనేది పడుతుంది, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా వేసేసుకుందాం. ఇందాక పట్టు పెట్టుకున్నాం కదండి మసాలా, ఆ మసాలా ఇప్పుడు వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందామని పైనుండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మసాలాలో మగ్గనిద్దాం. లాస్ట్లో కొత్తిమీర ఎందుకు వేసుకుంటారంటే మంచి ఫ్లేవర్ రావడానికండి. మంచి స్మెల్ వస్తుందండి. మటన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మామిడికాయ మటన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, పీస్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి మామిడికాయ మటన్ కర్రీ. సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా సూపర్ అంటే సూపర్ కుదిరింది. మీకు కూడా చాలా సూపర్గా కుదురుతుంది. ఇది సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.